వెల్కమ్ టు ఏఎస్సీ న్యూస్. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామం జనసేన పార్టీ కొత్తపల్లి మండలం ఇన్ఛార్జ్ రావు అక్షయ్ మాట్లాడుతూ సర్వం కోల్పోయిన కుటుంబానికి అండగా నేనుంటా, నా అధినాయకుడితో ఉంటా. భర్తను కోల్పోయి 2 ఆడపిల్లలతో ఆర్థిక పరిస్థితి బాగోలేక ఎంతో దుఃఖంలో ఉన్న బోనం రత్నగౌరి భర్త లేట్ శ్రీను. జనసేన పార్టీ ఎప్పుడు పిఠాపురం నియోజకవర్గంకు అండగా ఉంటుందని, దానికి నిదర్శనమే ఒకరు ఆపదలో ఉన్నారని తెలిసిన వెంటనే స్పందించి ముందుగా వారికి ఆర్థిక సహాయం అందించి అనంతరం వారనుకున్న సమస్యను తెలుసుకుని ప్రభుత్వ పరంగా అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని, వెంటనే తమ సమస్యగా తీసుకుని పరిష్కరిస్తామని మాట ఇవ్వడం జరిగింది. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బాధితులైన ఆమె వివరాలు తెలుసుకొని ఆమె చదువుకు తగిన ఉద్యోగం కల్పిస్తామని, అది వెనువెంటనే చేస్తామని అన్నారు. వీరు ఈమె భర్త విరవాడ గ్రామానికి చెందిన వారు కావడం వలన అక్కడున్న జనసేన నాయకులు వెన్నా జగదీష్తో ఫోన్లో సంభాషించడం జరిగిందని, దీనిపై అధికారులతో మాట్లాడి ఎటువంటి చర్యలు తీసుకొని వారికి ఆసరా అవ్వాలో అంతకన్నా ఎక్కువ వారికి తోడ్పాటు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రెసిడెంట్ కిషోర్, గుండ్రా జగ్గారావు, మచ్చా శ్రీనివాసరావు, వీరభద్రరావు, తలాటం చెన్నారావు, ఈశ్వర్రావు, నక్కా మణికంఠ, సానా నాగు, బాపన దొర, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సార్ ఆ కవర్ ఒకసారి చేతి పెట్టుకోరా సార్. అక్షయ్ గారు మీరు అలా సార్. బయట మాట్లాడండి. ఇక్కడ అయితే అక్కడ జగదీష్ గారు నేను ఇద్దరం మాట్లాడుకుని పైకి విషయం తీసుకెళ్ళి నీకు ప్రభుత్వం పరంగా ఏం రావాలో అన్నీ రప్పిస్తాం, మేము చేయగలిగిందంతా చేస్తాం. నీకైతే ఎంపీ గారితో మాట్లాడి ఆ రకంగా నీకు నువ్వు చేయగలిగిన పనిని ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా, అతి త్వరలోనే. నీకేం లేట్ అవ్వకుండా ఇమీడియట్ గా నీకు ఏర్పాటు చేస్తాం. నువ్వు ధైర్యంగా ఉండు. నీ పిల్లలకి కష్టం వచ్చినా నీ కష్టం వచ్చినా మేము అందరం ఉన్నాం, నీకు ఏం ఇబ్బంది లేదు. మళ్ళీ కవర్ పెడితే మేము వస్తాం, ఏ సమస్య వచ్చినా మేము నీకు అండగా ఉంటాం. ఎక్కడమ్మా ఎక్కడ జాయిన్ కూడా తెలియదండి, కానీ జగదీష్ గారు మీ దగ్గరికి కిషోర్ గారిని ఇచ్చి నేను పంపిస్తానండి. కొద్దిగా అంటే ఎలాగో April 3 నుంచి ఇళ్ల స్థలాలు అవి ఉన్నాయి కదండి, ఒక్కసారి ఏం చేయగలమో అన్ని రకాలుగా ఒకసారి చూద్దాం జగదీష్ గారు. అంటే అక్కడి నుంచి ప్రాసెస్ చేయాలి కాబట్టి కొంత మీ దృష్టికి చెప్పి చేద్దాం అన్న ఉద్దేశంతో మీకు చేస్తాం జగదీష్ గారు. ఏ విధంగా ఎందుకంటే మీకు కిషోర్ గారిని ఇచ్చి పంపిస్తామండి, ఫ్యామిలీని మీ దగ్గర పంపిస్తాం జగదీష్ గారు. అలాగే జగదీష్ గారు కొద్దిగా పైన మనం ఏ రకంగా పార్టీ పరంగా అన్ని రకాలుగా ఏం చేద్దాము కొద్దిగా కోఆర్డినేట్ చేసుకుని అన్ని చేద్దాం జగదీష్ గారు. ఓకే అండి, ఓకే అలాగే అండి. మీరు పంపిస్తారండి ఆధార్ కార్డు ఈ లోపల ఎంఆర్ఓ గారికి ఒకసారి మాట్లాడండి. ఓకే అండి, ఓకే ఓకే నమస్తే అండి. అంటే ఏదన్నా ప్రైవేట్ ఉద్యోగం ఇమీడియట్గా ఇప్పించి బాధ్యత తీసుకుంటాము, మీరు ఏ రకమైన పని చేయగలుగుతారని మిమ్మల్ని అడిగి తెలుసుకోమన్నారు. పాస్ అయ్యామమ్మా. ఓకే, అయితే దానికి తగ్గట్టు ఏమన్నా మీరు చేయడానికి సిద్ధం అంటే ప్రైవేట్గా ఓకే తప్పకుండా. సరే అమ్మా, తప్పకుండా నేను ఆయన దృష్టికి మళ్ళీ తీసుకెళ్ళి నీకు ఏర్పాటు చేస్తాను ఖచ్చితంగా. ఏమో తర్వాత మీకు ఇళ్ల స్థలం విషయమైనా ఏదైనా ఒకసారి అక్కడి నుంచి మాట్లాడి ఏమి రాగలదో అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు అన్ని రకాలుగా న్యాయం చేస్తాం, ఇబ్బంది లేదు. మీకు ఉద్యోగం కల్పించడానికి ఇమ్మీడియట్గా నేను మళ్ళీ మాట్లాడతాను. ఇందాక ఎంపీ గారు నాతో మాట్లాడారు ఫోన్లో, మీరు ఇలా వెళ్తున్నారు కాబట్టి ఒకసారి మాట్లాడండి. సరేనమ్మా, సరే తీసుకో పర్లేదు. మేము కూడా అమ్మా అందు సాయం చేస్తాం ఊళ్ళోని. అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు. ఊళ్ళో నాయకులు ఉన్నారు, కిషోర్ గారు, జగ్గారావు గారు ఇక్కడ లోకల్గా ఉంటారు. లేదు మేము చూసాము, మీ 2 పిల్లలు ఉన్నారు కదా. అంటే ఇప్పుడు మామూలుగా నీకు విషయం తెలియజేయడానికి మీ భర్త గారు అక్కడ విరవాడు కదా, విరవాడ డెత్ సర్టిఫికేట్ వచ్చినా ఏం వచ్చినా విరవాడే. మన ప్రభుత్వం పరంగా ఏం చేయాల్సి వచ్చినా కూడా ఒకసారి విరవాడ నుంచే మనం ప్రాసెస్ చేయించాలి, అంతే కదా.
అక్కడ కూడా మన పార్టీ ప్రెసిడెంట్ రన్నా జగదీష్ గారు వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను అంతా కూడా మాట్లాడతాను, మాట్లాడి ఏ విధంగా ఏం చేయగలమో అన్నీ చేసి ఏర్పాటు చేస్తాం. కిషోర్ గారి నుంచి జగదీష్ గారి అక్కడికి కూడా మిమ్మల్ని పంపిస్తాం, ఎంఆర్ఓ ఆఫీస్కి, జగదీష్ గారి దగ్గరికి. అన్ని రకాలుగా మేము అన్ని విషయాలు పైకి తీసి చూడాలని మాకంటూ మా పిల్లలకి మాకు ఆధారం ఏదైనా ఇల్లు చూపిస్తే మీరే చూడాలి. అమ్మ తప్పకుండా అన్నీ మాట్లాడి అక్కడ మనకి రూరల్లో పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు జగదీష్ గారు అని. అంటే మొత్తం పిఠాపురం నియోజకవర్గం అనుకోండి, మనకు తెలియగానే ముందు ఇమ్మీడియట్లీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలిసి విషయం తెలుసుకుని పైకి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము వెంటనే తెలియగానే వచ్చాం. మేము అక్కడ మాట్లాడి మీకు ఏమి రావాలో అన్నీ అక్కడ ఏర్పాటు చేసి బాధ్యత మేము పార్టీ పరంగా జగదీష్ గారితో మాట్లాడతాను, నేను బాధ్యతగా మాట్లాడతాను. ఏమో తప్పకుండా జగదీష్ గారు కూడా చేస్తాను. ఒకసారి అక్కడ పార్టిసిపేషన్ కదమ్మా, అక్కడ కూడా తెలియజేయాలి. తెలియజేసి ఎందుకంటే ప్రభుత్వ పరంగా మీకు ఏమైనా చేయాలంటే అక్కడ లోకల్గా ఎంఆర్ఓ గారు అక్కడి నుంచి ప్రాసెస్ అవ్వాలి, ఎంఆర్ఓ నుంచి. సో ఒకసారి అక్కడ జగదీష్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేసి ఇలా జరిగిందని నేను మాట్లాడతాను. అందరికీ ఇక్కడ ఎంఆర్ఓకి చెప్పినండి, అక్కడ మండలం కాబట్టి అక్కడ చెప్పాలని చెప్పి అంటారు. మీకు ఇళ్ల స్థలం రావాలన్నా కూడా అతను భర్త గారు అక్కడ ఎక్స్పైర్ అయ్యారు కాబట్టి అక్కడి నుంచి రప్పించి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఇప్పుడు చిన్న విషయం అంటే అక్షయ్ ఒకసారి మాట్లాడతారు సార్ మీతోనే, చిన్న విషయం చెప్తారు సార్. జగదీష్ గారు ఇప్పుడు మిమ్మల్ని స్పీకర్లో పెట్టామండి. జగదీష్ గారు అదే మిమ్మల్ని స్పీకర్ ఫోన్లో ఉన్నారు మీరు. ఏమైందంటే అండి, మాకు ఎండపల్లిలోనండి ఒక ఆవిడ 2 పిల్లలతో ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ ఏమో విరవాడండి. అయితే ఏమైందంటే కుక్క కరిసి 1 నెల రోజుల క్రితం ఎక్స్పైర్ అయ్యారండి. ఎక్స్పైర్ అయ్యి చనిపోతే వీళ్ళకి అక్కడ విరవాడలో ఇంకేం ఆధారం లేదు, రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళు అని చెప్పి ఇంకా ఆధారం లేక ఇక్కడ వాళ్ళ తల్లిగారు ఇల్లు ఎండపల్లి అనమాట. ఎండపల్లి వచ్చేసారండి. వచ్చేస్తే నాకు 2-3 రోజుల నుంచి మనకు వాట్సాప్ గ్రూపుల్లో అయ్యని ఇలా ఆధారం లేకుండా ఉన్నారు పిల్లలతో అని చెప్పి సర్క్యులేట్ అయిందండి. సర్క్యులేట్ అయితే పరామర్శిద్దామని అసలు ఏంటి విషయం పూర్తిగా తెలుసుకుందామని వచ్చామండి. అయితే విషయం ఏంటంటే వాళ్ళ భర్త గారు అక్కడే చనిపోయారు. అతను ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ అన్నీ అక్కడేనండి. ప్రతిపాడేమో అక్కడ వ్యవసాయం చేసుకునేవారు, మా మామయ్యగారికి చేసేవారండి. అక్కడ ఎవరిదో అండి మామయ్య గారు ఏమన్నా ఉన్నారమ్మా? వాళ్ళు ఉన్నారండి. ఏమి వాళ్ళ దగ్గర ఏమి లేదండి. వాళ్ళు ఇంకా వయసు అయిపోయింది, అలా పెన్షన్ వస్తుందండి, అలా గడుపుకుంటుంది వాళ్ళకండి. మాకంటే ఇంకేమీ ఆధారం లేదండి. ఇంకా అక్కడ ఏమీ లేక ఇంక ఇక్కడికి వస్తుంది. మీ అమ్మగారు ఇల్లమ్మా? ఇది మా అమ్మగారికి అమ్మదండి. ఎన్ని రోజులు మీరు ఇక్కడికి వచ్చి? 3 నెలలు అవుతుందండి. నెల రోజులండి. ఓకే ఓకే. అక్కడ చేలో పని చేస్తానే కుక్క వచ్చిందండి. ట్రీట్మెంట్ చేయించినా సరే అది ఇంకా ర్యాబిట్స్ వచ్చి చనిపోయారండి. ఇప్పుడు అలా కదమ్మా, మీరు మొన్నటి దాకా విరవాడలోనే ఉన్నారు. మొన్న విరవాడ చనిపోయాక ఇక్కడికి వచ్చిందండి. అక్కడంటూ ఏ ఆధారం లేదండి. అక్కడ ఎండపల్లి గ్రామంలో మరి ఒక తల్లి 2 పిల్లలు కష్టంలో ఉన్నారని చెప్పి మరి తెలియడం నాకు ఒక 3-4 రోజుల క్రితం మా గ్రామ ఇన్ఛార్జ్, ఎండపల్లి గ్రామ ఇన్ఛార్జ్ కిషోర్ గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఈ లోపలనే వాట్సాప్ గ్రూపుల్లో కూడా మన సోదరులందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో ఇలా ఈ పరిస్థితుల్లో ఒక కుటుంబం ఉన్నారు అని చెప్పి నేను పెట్టడం జరిగింది. మరి దాని తర్వాత నేను స్థానికంగా మన కిషోర్ గారితో అలాగే పెద్దలు జగ్గారావు గారితో ఇద్దరితోని కూడా నేను విషయం మీద మాట్లాడి ఆరాధిస్తే పూర్తిగా ఇలా జరిగిందండి, ఇది వివరాలని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి ఎంతో బాధాకరమైన విషయం. మరి ఆవిడ భర్తను కోల్పోయి కుక్క కాటికి ఆమె భర్త బలవడం జరిగింది. మరి 2 పిల్లలతో అక్కడ విరవాడ గ్రామం భర్తది. మరి అక్కడ ఉండలేక రెంటెడ్ హౌస్లో ఇంక తల్లిగారి ఇంటికి ఇక్కడికి వచ్చేసానని చెప్పి ఆవిడ తెలియజేయడం జరిగింది. మరి ఆవిడ పవన్ కళ్యాణ్ గారు మరి మాకు సాయం చేస్తే బాగుంటుంది అని చెప్పి కోరడం జరిగింది. మరి ఇక్కడ తక్షణం మేమందరం కూడా స్పందించి ఇక్కడికి వచ్చాము. విరవాడ గ్రామానికి సంబంధించిన మనిషి కాబట్టి అక్కడ ఆయన ఆధార్ కార్డు కానీ ఆయన జీవనం కానీ మొత్తం అక్కడే కొనసాగింది కాబట్టి
మరి రూరల్ పార్టీ ప్రెసిడెంట్ గన్నా జగదీష్ గారితో కూడా నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. మరి నేను ఆయన కోఆర్డినేట్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారి దాకా ఈ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసి మరి ఈ కుటుంబానికి ఏ విధంగా ప్రభుత్వం నుంచి ఏమి చేయగలమో ఇంటి స్థలం దగ్గర నుంచి అన్ని రకాలుగా కూడా మేము సాయం అందించడానికి అన్ని రకాలుగా కృషి చేసి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరికన్నా కష్టం వస్తే మరి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి నిలబడమని మరి మాకు ఆదేశాలు జారీ చేశారు. మరి ప్రతి విషయం కూడా పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం కాబట్టి మరి ఈ కుటుంబంలో ఎవరి కష్ట సుఖాలు వచ్చినా జనసేన పార్టీగా నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి ఇలాంటి కుటుంబాలకు అండగా మేము ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏమి న్యాయం జరగాలో అన్ని రకాలుగా మేము పైకి తీసుకెళ్ళి కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి న్యాయం చేసే ప్రయత్నం మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అదే రకంగా గౌరవ ఎంపీ గారు నేను వస్తుంటే దారిలో ఆయన కూడా వాట్సాప్లో చూసి నాకు చెప్పడం జరిగింది, ఇలా నువ్వు వెళ్తున్నావు అంట కదా వాట్సాప్లో చూశానని చెప్పి చెప్పారు. మరి ఏంటంటే ఆయన తెలియజేసింది ఏంటంటే ఆవిడ కానీ ఆ అమ్మాయి కానీ ఏమన్నా చదువుకొని ఉంటే ఖచ్చితంగా ఒక ప్రైవేట్ ఉద్యోగం తక్షణం నేను మాట్లాడి ఆవిడకి రేపిస్తానని చెప్పి ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ విషయం ఆ అమ్మాయికి తెలియజేసాం. 10th క్లాస్ చదువుకున్నానని చెప్పింది. మరి ఆవిడ ఎలాంటి ఉద్యోగం అయితే చేయగలదో ఒకసారి మరి ఆవిడతో కూడా మాట్లాడి తప్పకుండా ఎంపీ గారికి తెలియజేసి ఆ రకంగా కూడా న్యాయం జరిగేలా చూస్తాం. మరి అతి త్వరలోనే ఆవిడకి న్యాయం చేసేలాగా మేమందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదో మా వంతు మేము సాయం ప్రస్తుతం చేయడం జరిగింది. మరి అది కాకుండా కళ్యాణ్ గారి ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ జరిగింది ఆవిడకి కొద్దిగా జీవితకాలం ఉంటుంది కాబట్టి ఆ రకంగా తప్పకుండా అతి త్వరలో కృషి చేసి ఆవిడకి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా తీసుకెళ్ళడం కానీ చూపించడం కానీ చేస్తారు అంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే చాలండి. అంటే తీసుకెళ్ళడం అంటే ఆయనకి రాష్ట్రంలోనే కాదు పిఠాపురం నియోజకవర్గంలోనే మరి ఇలాంటి సమస్యలు అనేకం ఉంటాయి కాబట్టి ఆయన మెకానిజం పెట్టుకున్నారు. మనకి పిఠాపురం నియోజకవర్గంలో ఏ చిన్న విషయం ఉన్నా ఆయన దృష్టికి వెళ్ళే ఒక మెకానిజం పెట్టుకున్నారు. మేమంతా వ్యవస్థ ఉన్నాం కాబట్టి మా దృష్టికి వచ్చిన వెంటనే మేము ఆయనకి మెసేజ్ పెడతాం జరుగుతుంది. ఆయన దానికి స్పందించి ఏం చేయాలన్నది చేయడం జరుగుతుంది. ఎందుకంటే కళ్యాణ్ గారి బాధ్యతలు పెద్దది మీకు తెలుసు కదా. కాబట్టి మరి అన్ని రకాలుగా న్యాయం జరుగుతుంది. గతంలో కూడా కళ్యాణ్ గారు ఎంతోమందికి మన నియోజకవర్గంలో న్యాయం చేసిన పరిస్థితి కూడా మీరు అందరూ చూశారు. సార్ పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకుంటున్నారు కదా సార్, అది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మరి సార్తో మాట్లాడి ఆ విధంగా ఏమైనా చేయగలరా సార్ మీరు? అదే అండి, ఒకసారి సార్ దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పార్టీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఏమి చేయగలమో అన్ని రకాలుగా ఆలోచించి చేస్తాం. అంటే కళ్యాణ్ గారు దత్తత తీసుకుంటున్నారు అంటే పూర్తిగా తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఆయన దత్తత తీసుకోవాలని ఒక నిర్ణయంతో ఆయన సొంత నిధులతో చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ పరిస్థితి అలా కాదు కాబట్టి మరి ఇది ఏ రకంగా చేయాలన్నది ఒకసారి పైకి తీసుకెళ్ళి మాట్లాడి అన్ని రకాలుగా వారికి సాయం అందిస్తాం. థ్యాంక్ యూ.